అని చెప్పి గార్డెన్ లేననుకుంటారా? వెల్కమ్ టు మై బాల్కనీ. మా బాల్కనీలో మొక్క చూపించే ముందు ద లివింగ్ గార్డెన్ అనే పేరు ఎలా వచ్చిందంటే, యాక్చువల్లీ మా అమ్మాయి నేచర్ లవర్ అండి. అఫ్కోర్స్ అందరూ అనుకోండి, తను నేచర్లో ఏదైనా వ్యూ కనపడితే క్యాప్చర్ చేసి తన ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేసుకుంటుంది. తన ఇన్స్టా పేజ్ ద లివింగ్ వరల్డ్. సో నేను నా గార్డెన్ స్టార్ట్ చేశాక ఒక ఇన్స్టా పేజ్ క్రియేట్ చేసుకుంటాను అని మా అమ్మాయితో చెప్పాను. తను అన్నది 2 అకౌంట్స్ ఎందుకమ్మా, నా ఇన్స్టా పేజ్లోనే నువ్వు పోస్ట్ చేసుకో, ఎలాగో గార్డెన్ కంటెంట్ కాబట్టి అందులోనే పోస్ట్ చేసుకో అని చెప్పింది. సో అలాగా ద లివింగ్ వరల్డ్ కాస్త ద లివింగ్ గార్డెన్గా మార్చి తన ఇన్స్టా పేజ్ తను నాకు ఇచ్చేసిందండి. సో నేను కబ్జా చేశాను అనుకోండి, అదండి అలాగా ద లివింగ్ గార్డెన్ అని పేరు పెట్టుకున్నామండి. మా బాల్కనీలో ఏ మొక్కలు ఉన్నాయో చూపిస్తానండి. ఇది మా మెయిన్ డోర్ అండి. డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వస్తే రైట్ సైడ్ ఒక మొక్క, లెఫ్ట్ సైడ్ ఒక మొక్క పెట్టుకున్నానండి. ఇది ట్రకేనా పామ్ స్టాక్, ఆ మొక్కజొన్న మొక్క అంటారు. ఇది చిన్న మొక్క పెట్టుకున్నానండి, కానీ ఇలా చక్కగా గ్రో పెద్దగా వచ్చింది. ఈ లీవ్స్ ఇలా ఫాల్నే ఉన్నాయి కదండి, చూడడానికి ముచ్చటగా అనిపించి ఇక్కడ పెట్టుకున్నానండి మొక్క. ఇటు సైడ్ ఏమో టీ ప్లాంట్ పర్పుల్ కలర్. ఇది కొంచెం డల్ అయిపోయిందండి, దీన్ని ప్రూనింగ్ చేసి కొంచెం కంపోస్ట్ అది వేస్తే మళ్ళీ చక్కగా గ్రో అవుతుంది. ఇక్కడ చూడండి 2 పిలకలు కూడా వస్తున్నాయి. వీటిని తీసి మనం వేరే చోట పాట్లో ప్రోపగేట్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ ఖాళీగా ఎందుకని చెప్పి జడే ప్లాంట్లు పెట్టానండి, కొమ్మల నుంచి ఇవి కూడా నాటుకున్నాయి. సో ఇక్కడ ఈ కార్నర్లో ఒక రౌండ్ స్టైన్ అరేంజ్ చేసుకొని అన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నానండి. ఇండోర్ మొక్కల గురించి ఒక విషయం చెప్పాలండి. మనం ఇండోర్ మొక్కలు కొనుక్కునేటప్పుడు ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు, 2 డేస్కి ఒకసారి సన్లైట్ తగిలితే సరిపోతుంది అని చెప్పి అంటారు కదండి. నేను కూడా అలానే ఇంట్లో పెట్టేసుకొని ప్రతి కార్నర్లో పెట్టుకొని 2 డేస్కి ఒకసారి సన్లైట్ కోసం బయట పెట్టేదానండి. సో ఈ ప్రాసెస్లో కొన్ని మొక్కలు డల్ అయిపోయి, కొన్ని అయితే లీవ్స్ పండిపోయి రాలిపోవటం జరిగి, కొన్ని మొక్కలు అయితే చనిపోయకూడండి. ఎందుకో అర్థం కాలేదు. నాకు సడన్గా ఒక డౌట్ రేజ్ అయిందండి. అసలు ఫోటోసింథసిస్ లేకుండా, సన్లైట్ లేకుండా మొక్కలు ఎలా గ్రో అవుతాయి అనిపించి నేను బాల్కనీలో అన్ని మొక్కలు తీసుకొచ్చి బాల్కనీలో పెట్టేసుకున్నానండి. బాల్కనీయే ఎందుకంటే బాల్కనీలో ఒక హాఫ్ డే మాకు సన్లైట్ వస్తుందండి, ఒక హాఫ్ డే నీడగా ఉంటుంది. సో అది బ్యాలెన్స్ చేసుకుని మొక్కలన్నీ ఫోటోసింథసిస్ జరిగి మొక్కలు పచ్చగా అయ్యి గ్రో అవటం మొదలుపెట్టాయండి. అది నేను అబ్జర్వ్ చేశానండి. నాకు అనిపించినప్పుడు ఇంకా వీటిని బాల్కనీలో పెట్టుకోవాలి, లోపల పెట్టే సన్లైట్ అది ప్రాపర్గా ఉండదు కదండి. నాకు అనిపించింది ఎంత ఇండోర్ మొక్క అయినా సరే ఖచ్చితంగా వాటికి సన్లైట్ కావాల్సిందే, సఫిషియంట్ వెలుతురు కూడా ఉండాలని నాకు అనిపించిందండి. డైరెక్ట్ సన్లైట్ మాత్రం పడకూడదు ఇండోర్ మొక్కలకి, సెమీ సన్లైట్ అయితే ఖచ్చితంగా అవసరము. వాటికి సఫిషియంట్ వెలుతురు కావాలి, గాలి కూడా కావాలండి. సో అప్పటి నుంచి నేను అన్ని ఇండోర్ మొక్కలు ఇలా స్టాండ్ పెట్టుకొని బాల్కనీకి పరిమితం చేశానండి ఇవన్నీ. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను ఫస్ట్లో మా అమ్మాయి ఈ ఫైకస మొక్క చాలా ఇష్టపడి కొనుక్కుందండి. పాట్ కూడా మార్చక్కర్లేదు, వాటర్ స్ప్రే చేస్తే సరిపోతుందని చెప్పారండి నర్సరీలో. సో నేను అలానే పెట్టానండి. కొన్ని రోజులు బాగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత లీవ్స్ అన్నీ పండిపోయి అన్నీ రాలిపోయాయండి. లీవ్స్ అన్నీ ఆల్మోస్ట్ మోడైపోయింది. సరే ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకని మంచిది ఒకసారి రీపాటింగ్ చేద్దామని చెప్పి ఈ పాట్లో పెట్టుకున్నానండి. వీటిలో కొంచెం పోషకాలు కలుపుకొని సాయిల్లో ఈ పాట్లో పెట్టుకున్నాక కొన్ని రోజులకి ప్రతి ఎండిపోయిన కొమ్మ కూడా చిగురించి దాని పక్క నుంచి చిన్న చిన్న బ్రాంచ్లు వచ్చి వాటికి కూడా చిగుళ్ళు వచ్చినాయండి. చూడండి ఇప్పుడు ఎంత సైజ్ వచ్చింది చూడండి, మొక్క ఇదంతా చక్కగా గ్రో అయిందండి. అలానే ఈ జెట్ ప్లాంట్ కూడా అంతేనండి. ఫస్ట్ చిన్న మొక్క తెచ్చుకున్నాను, ఇది ఉత్తినే నాటుకుంటుందండి. మనం ఇలా కొమ్మ తుంచేసి సాయిల్ డిప్ చేసేయచ్చు డైరెక్ట్గా. మనం అలోవేలో డిప్ చేయక్కర్లేదు, పసుపులో కూడా డిప్ చేయకుండా డైరెక్ట్గా సాయిల్లో పెట్టేయచ్చండి. ఇలా కొమ్మ తుంచేసి నాటుకుపోతుంది అనమాట. ఇది చాలా మొండి మొక్క. ఇలా వైర్ అల్లుకొని దీని చుట్టూ ఇలాగా తాడుతో కట్టుకున్నానండి యూ షేప్లో. ఇలా చాలా చోట్ల ప్రోపగేట్ చేశానండి ఈ మొక్క అయితే. అలానే ఇక్కడ గోల్డెన్ పోతుందండి మనీ ప్లాంట్. ఈ మొక్క మా వారికి కొలీగ్స్ గిఫ్ట్గా ఇచ్చారండి. చూడడానికి మంచిగా అనిపించింది నాకు. ఈ మొక్క ఎదిగే కొద్దీ నేను చాలా చోట్ల ప్రోపగేట్ చేశానండి. ఆ మొక్కనైతే చాలా చోట్ల ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే అండి, మనం మొక్కలు ఇండోర్ మొక్కలు పెట్టుకునేటప్పుడే పాట్ సైజ్ కూడా కొంచెం పెద్ద సైజులో పెట్టుకోవాలండి. నేను ఫస్ట్లో అన్ని చిన్న పాట్స్ పెట్టుకున్నానండి. చిన్న పాట్స్ పెట్టుకుంటే అందులో గ్రోత్ సరిగ్గా జరగలేదు, స్లోగా జరుగుతుంది కదండి. అదే పాట్ సైజ్ మొక్కను బట్టి పాట్ సైజ్ చూస్ చేసుకుంటే గ్రోత్ చక్కగా ఉంటుందండి. నేను ఫస్ట్లో అయితే అలా చిన్న పాట్స్లో పెట్టుకుని తర్వాత మళ్ళీ పెద్ద పాట్స్ కొనుక్కొని రీపాట్ చేయాల్సి వచ్చిందండి. మీరు అదొకటి గమనించుకోండి. వాటరింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలండి. అన్ని మొక్కలు వేసినట్టు రెగ్యులర్గా వీటికి వాటరింగ్ చేయకూడదు. వీక్లీ 1 or 2 చేస్తే సరిపోతుంది. లేదా మన క్లైమేట్ని బట్టి సాయిల్ టాప్ ఇంచు
1 ఇంచు డ్రైగా ఉంటే అప్పుడు వాటరింగ్ చేయాలండి, లేకపోతే చేయకూడదండి. నేనైతే వీటికి వీక్లీ 1 ఆర్ 2 ఇస్తానండి. ఒక సమ్మర్లో అయితేనే 2 డేస్కి ఒకసారి ఇస్తాను. సమ్మర్లో కూడా నేను క్లాత్ ఒక పెద్దది పాత దుప్పటం ఏదైనా ఉంటుంది కదండి, అది తడిపేసి ఈ కార్నర్ నుంచి ఇలా కట్టేస్తానండి ఆఫ్టర్నూన్. అది కూడా అలా సమ్మర్లో కూడా ఇండోర్ మొక్కలు చక్కగా సర్వే అవుతాయండి. నేను ఇండోర్ మొక్కలు అన్నింటినీ పింగాణి పాట్స్తో పెట్టుకున్నానండి. పింగాణి పాట్స్ పెట్టుకుంటే మొక్కలు చూడడానికి అందంగా అనిపిస్తుంది, ఆహ్లాదంగా ఉంటుందని చెప్పి అది చూజ్ చేసుకున్నాను పింగాణి పాట్స్. ఇక్కడ ఎవరి కంఫర్ట్ వాళ్ళదండి, ఎవరి చాయిస్ని బట్టి వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు. సరే అండి, మొక్కలు చూపిస్తానండి నేను ఏమేమి పెట్టుకున్నానో. ఇది మరుమ అండి, చాలా చోట్ల పెట్టినాను, పైన కూడా పెట్టానండి, చాలా చోట్ల ప్రాపగేట్ చేసి పెట్టుకున్నాను. రబ్బర్ ప్లాంట్ వైట్, ఫిలోడెండ్రన్, ఇందులో 2 టైప్స్ అండి. కలాతియా ఆర్ పికాక్ ప్లాంట్ అంటారు. అగ్లోనిమా, ఇది మోన్స్టర్ అండి, ఇది ఏంటో అంత ఐడియా లేదు. ఇది యాంథోరియం రెడ్ కలర్, ఇది ఈ మొక్క నాకు చాలా ఇష్టం అండి. సింగోనియం, ఇది రబ్బర్ ప్లాంట్ అండి. అరైకా పామ్, ఎడీనియం, జెడే ప్లాంట్, ఫైకస్, కార్న్ ప్లాంట్ ఆర్ చైనీస్ మనీ ప్లాంట్ కూడా అంటారండి. పీస్ లిల్లీ వైట్, స్నేక్ ప్లాంట్ ఆర్ సెన్సివేరియా, ఇది అంబ్రిల్లా ప్లాంట్ అంట, నాకు తెలియదు అంట. ఇది అగ్లోనిమా అనుకుంటున్నానండి. ఈ టాప్లో ఈ ప్లాంట్ అట్రాక్టివ్గా ఉందని చెప్పి పెట్టుకున్నానండి. ఒకసారి ఏమైందంటే అండి, ఇక్కడ చిన్న పాట్ పెట్టాను, కొంచెం దీనికంటే కొంచెం చిన్న సైజ్ పాట్ పెడితే గాలి బాగా వచ్చేసి ఇది పడిపోయిందండి మొక్కతో సహా. అప్పుడు మళ్ళీ ఆ పాట్ అయితే ఎలా ఇరిగిపోతుంది కదండి పింగాణి కాబట్టి, మళ్ళీ ఈ సైజు పెద్ద సైజు పెట్టుకొని ఒక్క ఇదిలో పెట్టినాను. ఇది మంచిగా గ్రో అవుతుందండి, హైట్ వస్తుంది కూడా. స్టార్టింగ్లో చిన్న పాట్స్ తెచ్చుకున్నాను కదండి, అవి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి అందులో కూడా మొక్కలన్నీ ఇందులో వచ్చిన ప్రాపగేట్ చేసి అన్ని మొక్కలు పెట్టానండి. ఈ బార్ అంతా పెట్టేశాను. ఈ పైన గేట్ కూడా వదలలేదండి, ఇక్కడ కూడా హ్యాంగింగ్ చేశాను చాలా మొక్కలు. బాల్కనీలో మొక్కలు నచ్చాయండి,
మీరు మీ బాల్కనీని ఏ విధంగా అరేంజ్ చేసుకున్నారు, ఏ మొక్కలు పెట్టుకున్నారు, మీకు ఇష్టమైన ఇండోర్ మొక్క ఏంటి నాకు కామెంట్ కూడా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.